హాయ్, నా పేరు శ్రీదత్త అండి. యాక్చువల్గా నేను ఐఎమ్ వన్ ఫిల్మ్ ఎంతూసియాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిల్మ్ మేకర్. సో ఈరోజు నేను 3TV నెట్వర్క్కి పుష్ప 2 రివ్యూ అన్నట్టు వచ్చాను ఇక్కడ. సో బేసిక్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే మోర్ ఆన్ ద ఫిల్మ్ మేకర్స్ సైడ్ అండి. సో ఉన్నది చెప్పాలి అంటే ఇట్ వాస్ డిసప్పాయింటింగ్. ఇక్కడ సుకుమార్ గారి దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇట్ వాస్ మోర్ దెన్ దిస్. ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సింపుల్గా. మన సినిమాలో హీరో ఎలివేట్ కావాలి అంటే అంతే స్ట్రాంగ్గా విలన్ అనేవాడు ఉండాలి ఇక్కడ. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్స్ అన్నీ నానిపోయినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రావు రమేష్ గారు, తర్వాత జగపతి బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఇక్కడ ఒట్టి హీరోని ఎలివేట్ చేయటం మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఓకే, ఇది జరిగిన ఆస్పెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కానీ తర్వాత రామ్ చరణ్ కానీ వీళ్ళందరినీ ఏంటంటే లెగసీ హీరోస్ అంటామండి ఇక్కడ. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తర్వాత ఇదంతా బట్టి ఉంటుంది. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను వచ్చాను కాబట్టి వీళ్ళందరినీ బాబులు అంటానండి. వీళ్ళందరూ బాబులు. ఖడ్గం సినిమాలో సింపుల్గా చెప్తారు చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద హీరో ఉన్నాడు అంటే బాబు. సో ఆ బాబుకి పుట్టిన కొడుకు కాబట్టి ఇక్కడ ఆయనకి ఈ లెగసీ ఉంది. సో అక్కడ వల్ల ఏమవుతుందంటే ఆ స్టోరీ అనేది అక్కడ మామూలుగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు ఈ క్యారెక్టర్స్కి. సో అక్కడ డ్రాబ్యాక్ ఏమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఎక్కువైపోయింది ఇక్కడ. సో రెండోది ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఎర్రచందనం కానీ తర్వాత మామూలుగా మిగతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్ నుంచి బేస్ చేసుకొని ఫిక్షనలైజ్ చేసిన స్టోరీ ఇది. సో దీనికి మనం మాట్లాడాలి అంటే కనుక వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ వీరప్పన్ గారి లైఫ్ ఆధారపడింది. సో ఇక్కడ ఎక్కడా కూడా ఏంటంటే వీళ్ళు మోస్ట్లీ ఆ సింప్లిఫైడ్ వర్షన్ అనేది ఉంటే బాగుండేది ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే ఆ స్టోరీ లైన్ అనేది హీరోని ఎలివేట్ చేయడానికి అక్కడ మామూలుగా ఫ్యాక్ట్ అండ్ ఫిక్షనల్ బేస్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అవ్వలేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ అండి, నేను చిన్న ఇన్స్టెన్స్. ఫస్ట్ సినిమా ఓపెన్ చేయగానే జపాన్లో ఓపెన్ చేశారు ఇక్కడ హోకాయి ఇది పోర్ట్లో. సో అక్కడ ఆ సీన్ ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు వరకు కూడా ఏంటంటే ఎవరికీ అర్థం కాలేదు ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఆ స్టోరీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఇక్కడ ఎందుకు పెట్టారు అనేవి కొన్ని ఇన్స్టెన్సెస్లో సీన్లు అక్కడ క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలంటే నాకు సుకుమార్ గారిది పర్స్పెక్టివ్ అనేది లాస్ట్లో నాకు అర్థమైంది. ఇక్కడ వచ్చేసేసి ఆయనకి లాస్ట్లో చిరాకు పుట్టేసి ఉంటుంది. అది కాకుండా ఈ సినిమాకి ఉన్న కాంట్రవర్సీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్యాకప్ చేసి ఇట్ క్రియేటెడ్ దట్ రక్కస్ మూడ్ వేర్ యునో చాలా హోప్ఫుల్గా ఉన్నారు జనాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తగ్గేదేలే అన్న మాట పట్టుకొని దాన్ని మాలో ఒక స్లాంగ్ వర్డ్గా పెట్టుకొని సొసైటీ అంతా ఇక్కడ హోప్ఫుల్గా వెయిట్ చేసింది. సో నేనంటాం కాదండి, ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఆలోచించండి. ఇది ఒక అట్టర్ డిసప్పాయింట్మెంట్గా ఉంది ఇక్కడ. సో ఇది ఒక ఎలిమెంట్ అండి. థర్డ్ ఎలిమెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే మామూలుగా మనం ఒక సినిమా చూడటానికి వెళ్తూ ఉంటే అది ఒక ఇంట్లో సంబరంలా ఫీల్ అవుతాం. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక బర్డన్గా తయారైంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో అవసరాలు ఇవన్నీ ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సినిమాకి వెళ్ళాలంటే అక్కడ టికెట్ ఖర్చుల దగ్గర నుంచి అక్కడ పిల్లల్ని తీసుకెళ్తే అయ్యే ఖర్చు, తర్వాత ఫుడ్ ఖర్చు అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఈ సినిమాలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే జనం గురించి ఆలోచించలేదండి. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది, మీకు నేను చెప్తా. ఈ సినిమా మేకర్స్కి ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ లేదు. సో అందుకనే ఓపెనింగ్ రోజు తర్వాత హైప్ రాదనే భయపడి ఈ టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో పెంచారండి.
సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మధ్య తరగతి భారతీయుడు గొర్రెల మందలో ఒక గొర్రె. సో పక్కనోడు సినిమాకి వెళ్తున్నాడు, పక్కనోడు ఏంటంటే 2500 టికెట్ పెట్టి ఇప్పుడు పుష్పకి బుక్ చేసుకున్నారు, తర్వాత ఇప్పుడు మామూలుగా ఇంకోడు 500 పెట్టి టికెట్ బుక్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి, మన ప్రెస్టీజ్ ఇష్యూగా చూసుకొని పుష్ప ఫస్ట్ షో చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ డేకి అన్ని టికెట్లు బుక్ చేసుకున్నారండి ఇక్కడ. కానీ ఇప్పుడు నేను ఉన్నట్టుగా నేను చెప్తున్నాను కదా, సెకండ్ డే, థర్డ్ డే, మ్యాక్సిమం ఫోర్త్ డేకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో డ్రాప్ అవుతాయి. సో ఈ సినిమా గొప్పతనం ఏం లేదండి, ఇదంతా అడ్వర్టైజ్ చేసుకున్న మార్కెటింగ్ పరంగా వాళ్ళకు వచ్చిన రెవెన్యూ బేస్డ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద సినిమా రెవెన్యూ, ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ నెంబర్ ఆఫ్ షోస్ కానీ ఇది కూడా ఏంటంటే ఇట్స్ నాట్ వర్త్ వైల్. మీరు 2500 పెట్టి టికెట్ తీసుకున్నారు, కానీ అదే 2500తో 2 ఓటీటీలకి మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కట్టుకుని ఉండొచ్చు. దట్ ఈస్ మై ఫీలింగ్. ఇది ఎట్లా కొట్ట మళ్ళీ అక్కడే రిలీజ్ అవుద్ది. సో ఇది ఇక్కడ ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ మ్యాజిక్ అనేది జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఏంటంటే ఇప్పుడు లాస్లో అయితే ఉండరు. ఇక్కడ మామూలుగా గొర్రెగా మారింది ఏంటంటే మనం చూసిన వాళ్ళం. రెండోది ఓకే, మ్యూజిక్ సెన్సా అదంతా బాగానే ఉంది, మ్యూజిక్ బాగానే తీసుకుని వచ్చేది, ఇదంతా ఉన్నారు. కానీ ఈ ఇన్స్టెన్స్లో నేను ఇక్కడ మీరు నోటీస్ చేశారో లేదో కానీ ఒక్క సాంగ్ మాత్రం దట్ ఈస్ కమెండబుల్ ఇక్కడ, అది కిస్ కిస్ కిస్కి అనే సాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ట్రోలింగ్ దాంట్లో ఒక కైండ్ ఆఫ్ యాంథమ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది అంటే మీరు మ్యూజిక్ విన్నారో లేకపోతే ఆ సాంగ్ ఫాలో అయ్యారో నాకు తెలీదు, కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి అక్కడ కరెక్ట్గా చూపెట్టారు. సో ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్ ఇక్కడ. సో ఫైనల్ కంక్లూషన్ పార్ట్కి వస్తే, యాజ్ అ ఫిల్మ్ మేకర్ సుకుమార్ గారికి ఈ సినిమా చేయటంలో అంత ఫ్రీడమ్ లేదండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఒక సినిమా గురించి మనం నెగటివ్గా మాట్లాడే ముందర ఏంటంటే దాని నెగటివ్ ఎందుకు అయ్యింది అనే పాయింట్ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ అల్లు అర్జున్ కాకుండా ఇప్పుడు నాని కానీ ఇంకెవరైనా ఈ సినిమా చేసి ఉంటే కనుక డిఫరెంట్ యాక్సెప్టెన్స్. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఎస్ అ కామన్ ఆడియన్స్, బట్ యునో టు బి వెరీ ట్రూత్ఫుల్, అల్లు అర్జున్ కంటే నాని 1000 times బెటర్ పర్ఫార్మర్ అండి. సో బేసిక్గా దిస్ సినిమా ఈజ్ నథింగ్ బట్ లెగసీ షోడౌన్. సో ఇప్పుడు పార్ట్ 3 కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇంకో పార్ట్ 3 అన్నట్టు ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఈ లోపల ఏంటంటే మనం గొర్రెలం కదండి. సో ఇంకా హైప్ క్రియేట్ చేసుకొని తగ్గేదేలే పెరిగేదేలే అన్నట్టు వెయిట్ చేసి తర్వాత ఇంకొక 2500 అప్పుడు ఇంకా 5000 టికెట్ అంటారు, కొనుక్కొని చూద్దాం. అట్ట డిసప్పాయింట్మెంట్. నన్ను అడిగితే కనుక ఇది బిలో యావరేజ్ సినిమా, ఓన్లీ హైప్ ఇచ్చి. ఇప్పుడు ఒక డబ్బా ఉంది, డబ్బా తీసుకొని దాంట్లో గులకరాళ్ళు వేసి పైకి కిందకి ఊపి ఆ సౌండ్ వస్తుంది కదా డడ్ 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 అని, అది తప్పితే ఈ సినిమాలో స్టఫ్ లేదు, ఓన్లీ మసాలా ఉంది. అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి. మసాలాలన్నీ వేసాడు, కానీ దాంట్లో వేయాల్సిన ముంతగించే పప్పులో వేయాల్సిన మరోరాలు ఏదైతే ఉందో మర్చిపోయారండి. సో బేసిక్గా ఆ స్టోరీ అనేది లేదండి దీంట్లో. ఇట్స్ అన్ ఇన్కన్క్లూసివ్ ఎఫర్ట్. అండ్ ఐ అప్రిషియేట్ సుకుమార్ గారు టు హ్యావ్ పుట్ విత్ అల్లు అర్జున్ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ దిస్ మూవీ. ఆయనకి మధ్య బాగా కొమ్ములు పెరిగి ఇప్పుడు మామూలు ఏంటంటే తన్నే పైకి తెచ్చిన వాళ్ళు తనకంటే పెద్దోళ్ళకి ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వాల. ఇప్పుడు మనం అది కూడా చూడాలండి. అండ్ ఇంకొక మాట అండి, నిన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ అండి. సార్, మీరు బతకటానికి మీ ఫేములు పెంచుకోవటానికి మా బ్రతుకులతో ఆడుకోకండి. మీ వెనకాల మేము ఉన్నంత వరకే మీ లెగసీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని హీరోలు చేస్తున్నాము, కానీ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మేము మధ్య తరగతి వాళ్ళం అని గుర్తుంచుకొని మాకు తగ్గట్టు సినిమా బడ్జెట్లు పెట్టుకొని మీరు తీస్తే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఇంకేం చెప్పలేనండి. బాయ్.